కాలానికి తగ్గట్లుగా సినిమాలు తీసే టిఎస్ రావు. అలాగే కొత్త టెక్నీషియన్స్ ఆదరిస్తూ కొత్త జనరేషన్తో సినిమాలు తీస్తూ మంచి టేస్ట్తో ఉన్నటువంటి డిఎస్ రావుకి ఈ సినిమా చాలా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోతే ట్రైలర్ చూసాము. ట్రైలరు ఇవాళ రోజులకి లైక్ ఈ రోజుల్లో అన్నీ రొమాంటిక్ స్టోరీ, బస్ స్టాప్, ఈ కోవలో ఉన్న కథలు. ఈ టైప్ ఆఫ్ సినిమాలని ఆదరిస్తానికి యూత్ యాంగ్జైటీగా ఉన్నారు. సో దిస్ పిక్చర్ డెఫినెట్లీ ఆఫ్టర్ సీయింగ్ ది ట్రైలర్ it will go in a good way, and I pray God to get good success for DS Rao and the director. Thank you. ఈ రోజుల్లో ట్రైలర్ లాంచ్కి నేను రావు గారు గెస్ట్లుగా వెళ్ళామండి. ఈరోజు మా రావు గారు ప్రొడ్యూస్ చేసినటువంటి ఈ సినిమాకి నేను గెస్ట్గా వచ్చాను. ఆ రోజు ఆ ట్రైలర్ చూసినప్పుడు, ఈ రోజుల్లో ఫస్ట్ ట్రైలర్ లాంచ్ చేసినప్పుడు ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ అనిపించినాయో, ఆ ట్రైలర్ చూడగానే చాలా ఇంప్రెసివ్గా అనిపించిందండి. అక్కడున్న అందరం కూడా చాలా అద్భుతంగా రెస్పాండ్ అయ్యాం. ఆ రోజు సురేష్ గారు అయితే కనుక ఫస్ట్ కాపీ నేను కొంటా అని ఎగ్జైట్ అయిపోయాడు. రావు గారు కూడా ఆ రోజు అన్నారు, సురేష్ గారు కాంపిటీషన్ రావు ఈ సినిమా నేను కొంటానని అన్నారు. ఆ సినిమా కొనకపోయినా ఆ కాంబినేషన్లో మళ్ళీ సినిమా ప్రొడ్యూస్ చేశారు. వారి కోరిక ఈ రకంగా తీర్చుకున్నారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత సేమ్ ఈ రోజుల్లో ట్రైలర్ చూసినప్పుడు ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ అనిపించినాయో అంత బాగా అనిపించిందండి. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా ఎప్పుడు చూస్తామా అన్నంత ఎగ్జైట్మెంట్గా అనిపించింది. చాలా బాగుంది. సపన్ డైరెక్టర్ మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అండి, నాకు మంచి స్నేహితుడు. ఈ సినిమా డెఫినెట్గా చాలా పెద్ద సక్సెస్ చేస్తారని చెప్పి నమ్మకం నాకుంది. ప్రతి సినిమాకి చాలా కష్టపడుతున్నాం. అనుకున్న విజయం కొన్ని సినిమాలు చూస్తున్నాం, కొన్ని సినిమాలు చూడలేకపోతున్నాం. సినిమా పెద్దదా చిన్నదా అనే కంటే ప్రేక్షకులు ఆదరించిన సినిమానే పెద్ద సినిమా అని ఈ మధ్య అన్ని చిన్న సినిమాలు ప్రూవ్ చేస్తున్నాయి. ఇటీవల ఈ రోజులు కానివ్వండి, క్రైమ్ స్టోరీ కానివ్వండి, బస్ స్టాప్ కానివ్వండి, అద్భుతమైన విజయాలు ప్రేక్షకులు ఇచ్చారు. చాలా సంతోషం. ఆ సినిమా మాది కాకపోయినా చాలా ఆనందంగా ఉంది. అలాంటి ఈ రోజులు సూపర్ డూపర్ హిట్ అయిన తరుణంలో ఆ కాంబినేషన్ చేయడానికి నాకు చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళ ఒక కథ సపన్ తీసుకురావడం, ఆ కథ బాగా నచ్చి ఈ సినిమా చేపిద్దామని కాళీ క్రియేషన్స్ బ్యానర్లో ఈ సినిమా చేయించడం జరిగింది. వాసు గారు ఎదురు చూస్తున్నట్టు నేను కూడా ఈ సినిమా పెద్ద విజయం అవుతుందని, యూనిట్ అందరికీ చాలా సక్సెస్ వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ సైకిల్, బెల్లు బ్రేక్, ఈ స్టోరీ ఫస్ట్ సపన్ గారు నాకు చెప్పినప్పుడు అన్న చాలా బాగుంది, ఎవరిని ఇస్తున్నారన్న కాంబినేషన్లో అని అడిగాను. తర్వాత డిఎస్ రావు గారి దగ్గరికి తీసుకెళ్ళి సేమ్ ఈ రోజుల్లో ఫేమ్ రేష్మాతో మీ ఇద్దరు కాంబినేషన్లో సినిమా చేస్తున్నాను అన్నారు. సరే సార్ చేద్దాం సార్ అన్న. తర్వాత వచ్చింది లవ్ సైకిల్. సినిమాలో ఇక్కడ చూస్తున్నట్టుగా మీకు ఏంటి ఇంత యూత్ఫుల్గా, ఇంత అంటే లైక్ మీకు వల్గారిటీ ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ అసలు ఎక్కడ ఉండదండి మూవీలో. వాళ్ళు చక్కగా అందులో ఉన్న చిన్న చిన్న మొక్కలు పెట్టారు ఇందులో, అది ఎంటర్టైన్మెంట్ కోసం. అండ్ సినిమాలో లవర్స్ మధ్య ఫస్ట్ ఎలా లవ్ చేసుకుంటారు, మళ్ళీ ఎలా విడిపోతారు, అంటే లైక్ వాళ్ళ యొక్క మిస్అండర్స్టాండింగ్స్, ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఈ మధ్య చాలా బ్రేకప్స్ అవుతున్నాయి. సో ఆ కాన్సెప్ట్ మీద తీసుకున్న మూవీ అండి ఇది. చాలా ఎంటర్టైనింగ్గా అసలు అంటే లైక్ యూత్లో మిస్అండర్స్టాండింగ్స్ ఎలా స్టార్ట్ అవుతున్నాయి, అసలు ఒక గోల్ గురించి, అంటే లైఫ్లో ఏదన్నా గోల్ రీచ్ అవ్వాలంటే ఆ గోల్ గురించి ఒక అమ్మాయిని పడేయడం, లేకపోతే ఒక అమ్మాయి ఏమో ఆ అమ్మాయికి అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడానికి ఆ అబ్బాయిని పడేయడం, అంటే లైక్ ఈ కైండ్ ఆఫ్ వేవ్లో వెళ్తూ ఉంటుంది. అంటే వాళ్ళు లవ్ చేస్తున్నారా లేదా అన్నది వాళ్ళకే తెలియని ఫీల్డ్లో ఉంటారు, అది అట్రాక్షనా లవ్ అని. సో అందుకని లవ్ సైకిల్ అనే టైటిల్ కూడా మాకు డిఎస్ రావు గారు సజెస్ట్ చేసిందే. చాలా మంచి టైటిల్ ఇచ్చారు సార్. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ. సినిమా కథ నేను జనరల్గా ఏదో లోన్లీ ప్లేస్కి వెళ్ళి రాసుకోవడం కాకుండా కాలేజ్ క్యాంపస్లలో, హైదరాబాద్ కేఫ్లలో కూర్చొని ఆ స్టూడెంట్స్ మాట్లాడుకునేది విని, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రవర్తనలు ఎలా ఉన్నాయి అవి గమనించి బాగా అబ్జర్వ్ చేసి రాసుకోవడం జరిగింది కదా. అదే టైంకి ఈ రోజుల్లో
సినిమా వచ్చింది. అది చూసిన నెక్స్ట్ డేనే నేను శ్రీకి ఇందాక చెప్పినట్టు ఆయనకి వెళ్ళి కథ చెప్పాను. చాలా ఇంప్రెస్ అయ్యారు వాళ్ళు, శ్రీకి, తర్వాత రేష్మాకి. డిఎస్ రావు గారు కూడా చాలా బాగుంది కదా అని చెప్పి చేశారు. అలా స్టార్ట్ అయింది ప్రాజెక్టు. అయితే కథ రాసుకున్నప్పుడు, సినిమా చేసినప్పుడు, పోస్ట్ ప్రొడక్షన్ చేసినప్పుడు ఎక్కడ మాకు కష్టం కాలే, కానీ ఈ ట్రైలర్ చేసేటప్పుడు చాలా కష్టపడ్డాం. ప్రతి సీన్ ట్రైలర్ లాగే ఉంటుంది, అది మాత్రం కాన్ఫిడెంట్గా చెప్తాము. ఈ 2 minutes ట్రైలర్ లాగే సినిమా అంతా ఉంటుంది. స్క్రీన్ ప్లే పరంగా పోతుంది, యూత్ఫుల్గా ఉంటుంది. ఇంకా మ్యూజికల్గా చాలా బాగా వచ్చింది. అగస్త్య గారు పెళ్ళైన కొత్తలో ఫేమ్ అగస్త్య. ఈ సినిమాకి అదేమో పెళ్ళైన కొత్తలో పెళ్ళైన జంట, ఇది పెళ్ళి కాకముందు ఉండే జంట, మధ్యలో ఉండే రిలేషన్స్ని ఆయన చాలా బాగా చూపించాడు మ్యూజిక్తో. కెమెరామ్యాన్ యుఎస్లో ట్రైన్ అయ్యి ఆరిఫ్ లలాని చాలా బాగా ఫోటోగ్రఫీ చేశాడు. ఇంకొక సాంగ్ బ్యాలెన్స్ ఉంది, త్వరలోనే షూట్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ December 3rd వీక్లో సినిమా రిలీజ్ అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. డిఎస్ రావు గారు ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం చాలా గొప్ప విషయం. అలాగే మా శ్రీ, రేష్మ ఈ సినిమాలో అదరగొట్టారండి, చాలా బాగా చేశారు. ఈ రోజుల్లో సినిమాలో నా క్యారెక్టర్, మనమ్మ క్యారెక్టరు మా మారుతి గారు ఎలా డిజైన్ చేశారో అంతకంటే బాగుండాలి అంబటి అని చెప్పేసి సపన్ గారు చాలా కష్టపడిన క్యారెక్టరేషన్ డిజైన్ చేశారు. ఇందులో అద్భుతంగా చేయించారు, అద్భుతమైన డైలాగ్స్ చెప్పించారు ఇందులో. అలాగే మా కెమెరామెన్ అద్భుతంగా షూట్ చేశారు, చాలా చాలా మంచి మంచి షార్ట్స్ చేసి చాలా బాగా చేశారు. ఇంకా అగస్త్య గారి కోసం చెప్పాలంటే, పెళ్ళైన కొత్తలో చేసిన చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ లవ్ సైకిల్తో తను సైకిల్ని ఎలా తిప్పుతారనేది మీరు ఆడియో లాంచ్లో చూస్తారు. అద్భుతంగా వచ్చే సాంగ్స్, ఎక్స్ట్రాడినరీ. మీరు ట్రైలర్ లాంచ్లోనే మీకు తెలిసి ఉంటుంది ఆయన ఎంత పట్టు ఉందనేది, ఎంత కసితో ఉన్నారనేది. ఈ టీం అంతా మంచి చాలా హార్డ్ వర్క్ చేసాం, అందరూ కూడా మంచి సక్సెస్ వస్తుందని వెయిట్ చేస్తున్నాం. డెఫినెట్గా ఈ ఆడియో కూడా మంచి హిట్ అవుతుంది. తర్వాత సినిమా కూడా పెద్ద సక్సెస్ అయ్యి ఈ రోజుల్లో సినిమా తర్వాత అంత హిట్ సినిమా మళ్ళీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్స్ అండి. నమస్తే. ఐ రియలీ ఎంజాయ్. అసలు రీరికాన్ చేయకముందే చాలా ఎంజాయ్ చేశాను నేను. యాక్చువల్లీ నేను ఆల్మోస్ట్ 8 times వాచ్ చేశాను సినిమాని. సపన్ మొత్తం ఎంటైర్ క్రూ, యాక్టర్స్ చాలా బాగా చేశారండి, అసలు చాలా మెచ్యూర్ చేశారు. ఐ రియలీ ఎంజాయ్ ద మూవీ. సినిమా చాలా బాగా వచ్చింది, సాంగ్స్ కూడా బాగా వచ్చింది. ఆడియో రిలీజ్ ఇక్కడ మీరు చూస్తారు. సపన్ గురించి చెప్పాలంటే ఈ రియలీ వర్క్ హార్డ్ అందరికీ సపోర్ట్గా, టెక్నీషియన్స్కి, అందరికీ క్రూగా చెప్పేసి చాలా అందరినీ కలుపుకొని పోయి చాలా బాగా చేశాడు. రియలీ ఎంజాయ్. ఎక్కడ కానీ డిస్టర్బ్ కాకుండా బాగా ఎంకరేజ్ చేసుకుంటూ తీసుకెళ్ళాడు. రియలీ థ్యాంక్ఫుల్ టు సపన్ అండ్ డిఎస్ రావు గారు కూడా, అండ్ శ్రీ, రేష్మ అంతా చాలా బాగా. మన అంబటి శ్రీ గారు, చిన్న ఆరిఫ్ లాని కెమెరా వర్క్, ద రిమైన్ క్రూ అంతా చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండి. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్. సినిమా వెళ్ళిన తర్వాత మీరే చెప్తారు ఎలా వస్తుందని. థ్యాంక్ యూ వెరీ మచ్.